రోజు ఎవరి నోటంటేనా కష్టాలు, శ్రమలే అని అంటూ ఉంటారు. ఏదో రకమైన మేలులను మన నుంచి ఆశిస్తూ ఉంటారు. నాకు చాలామంది ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. బ్రదర్ మేము పలానా చోట ఉన్నాం, బండి రిపేర్ అని కానీ, ఏదంటే హాస్పిటల్‌లో ఉన్నాను గానీ ఒక 5,000 హెల్ప్ చేయండి అని, ఇలా రకరకాలుగా మనుషుల మీద ఆధారపడుతున్న వారిని చాలామంది చూస్తున్నాం. కానీ మోషే విషయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నిన్ను కూడా మోషే వలె దేవుడు వాడుకోవాలనుకుంటే మోషేలా నువ్వు దేవునికి లోబడాలి. మోషే ఏమనుకున్నాడు? తప్పించుకోవాలనుకున్నాడు. నేను నెత్తివాడిని కదా ప్రభువా! నేను ఎలా ఇది చేయగలను అనుకున్నప్పుడు, దేవుడు అంటాడు కదా! మోషే నేను నీకు తోడై ఉన్నాను. నేను నిజమైన దేవుడిని. నిన్ను ఎలా నడిపించాలో నాకు తెలుసు. నీలో ఉన్న నాయకత్వ లక్షణాలు నాకు తెలుసని దేవుడు వాడుకున్నాడు. నీవు కూడా మోషే వలె దేవుని దగ్గరికొచ్చి, దేవుని దగ్గర నిన్ను నీవు సమర్పించుకుంటే, దేవుడు నీలో ఉన్న నాయకత్వ లక్షణాలను బయటకు తీసి, నిన్ను కూడా ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చేయబోతున్నాడు.